సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి హోదాలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సందర్శించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు ఆయన వెళ్లారు. డీజీపీ రవిగుప్తా, సీఎస్ శాంతికుమారి, ఉన్నతాధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సైబర్ సెక్యూరిటీ వింగ్, డ్రగ్స్ కంట్రోల్ వింగ్ సెంటర్లను రేవంత్ పరిశీలించారు. సెంటర్లో అధికారుల విధులు, ఇతర అంశాలపై సమీక్షించారు. నార్కోటిక్స్ బ్యూరో పనితీరు, పలు అంశాలపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. ఎస్ సందీప్, సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఫస్ట్ టైం బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ఈ రోజు వచ్చి ఇక్కడ ఇటు పోలీస్ అధికారులు, విభాగాల అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో ప్రధానంగా ఇటు డ్రగ్స్ నిర్మూలనపై ప్రత్యేక సమావేశం కూడా ఏర్పడడం జరిగింది. అయితే రాబోయే వర్షాకాలానికి సంబంధించి తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు పోలీసులకు, ఇతర విభాగాల అధికారులతో చర్చించి వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశంలో ఇటు డీజీపీతో పాటు ఇటు ట్రాఫిక్, జిహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఇటు సిఎస్ శాంతికుమార్ కూడా ఇందులో పాల్గొన్నారు. అయితే వానాకాలం ప్రారంభ నేపథ్యంలో తీసుకోవాల్సినటువంటి ముందస్తు చర్యలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు అధికారులు, పోలీసులతో కూడా చర్చించి ముందస్తుగా సమయాంతం కావాలని కూడా ఆయన అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఇటు సీఎం గా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ ను కూడా సందర్శించి అందరితో మాట్లాడడం జరిగింది. ఇక్కడ పనితీరు ఎలా ఉంది, దీనిపై టెక్నికల్ గా ఎలా ఉంది అనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు అధికారులను కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మెయిన్ గా డ్రగ్స్ నిర్మూలనపై కూడా స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. దీనికి సంబంధించిన చర్యలు ఎలా తీసుకోవాలి, డ్రగ్స్ నిర్మూలన కోసం ఎలాంటి చర్యలు చేపట్టపై కూడా ఇప్పటికే డీజీపీ తో పాటు అదేవిధంగా సిపితో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కూడా సమావేశమయ్యారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే యువత కూడా తప్పుదారి పడుతుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా సన్మార్గంలో తీసుకురావడం కోసం కూడా చర్యలు చేపట్టాలి. మెయిన్ గా డ్రగ్స్ మూలాలు ఏ రకంగా ఉన్నాయి, దీనిపై కూడా యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏ రకంగా పనిచేస్తున్నపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు డీజీపీతో పాటు హైదరాబాద్ సిపి అడిగి వివరాలు కూడా తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ఇటు మరోవైపు ఇప్పటికే వర్షాకాలం కూడా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలు ఏ రకంగా ఉన్నపై కూడా సీఎం చర్చించారు. ఎందుకంటే మనం ఇప్పటికే చూస్తున్నాం, వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇటు ఉదయం గానీ సాయంత్రం గానీ చాలా వరకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన చర్యలు ఏ రకంగా తీసుకోవాలనిపై కూడా ఇటు ట్రాఫిక్ పోలీసుతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు సమీక్ష నిర్వహించారు. అయితే మెయిన్ గా ఇటు రాబోయే వర్షాకాలకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఇటు అధికారులకు కూడా దిశానిర్దేశం జరిగింది. అయితే మరోవైపు ఇటు వర్షాకాలం సంబంధించిన ట్రాఫిక్ క్లియరెన్స్ తో పాటు ఇటు మెయిన్ గా మ్యాన్ హోల్ సంబంధించి కూడా ప్రమాదాలు చోటు తీసుకున్నాయి కాబట్టి అక్కడ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలపై కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా దిశానిర్దేశం చేశారు, ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. మరోవైపు ఇటు దీనికి సంబంధించి వరద ఉధృతి వచ్చినప్పుడు కానీ రేపై ఇటు రోడ్లపై వర్షపు నీరు చేరినపై కానీ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఇటు మాన్సూన్ టీములు కూడా రెడీగా పెట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు జిహెచ్ఎంసీ అధికారులకు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక మరోవైపు ఇప్పటికే చాలా చోట్ల కూడా ఇప్పటికే వర్షాకాలకు సంబంధించిన సంకేతాలు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే మనం చూసాం దాదాపుగా 4-5 నుంచి కూడా సిటీలో అక్కడక్కడ వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి దీంతో ఎవరు కూడా అంటే ఇటు వాహనదారులతో పాటు పబ్లిక్ అదేవిధంగా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా విధంగా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసులకి అదే విధంగా ట్రాఫిక్ సిబ్బంది కూడా దిశానిర్దేశం చేశారు. ఇక మరోవైపు ఇటు ఇక్కడ కమాండ్ కంట్రోల్ సంబంధించిన పనితీరు ఏ రకంగా ఉంది, ఇటు డ్రగ్స్ సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి డ్రగ్స్ నిర్మూలన కోసం. ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తాం ఇటు బెంగళూరులో రేవ్ పార్టీ నేపథ్యంలో కూడా ఇప్పటికే సంచలన విషయాలు కూడా వెళ్ళలోకి వస్తున్నాయి. అదేవిధంగా గతంలో కూడా హైదరాబాద్ కేంద్రం కూడా రేవ్ పార్టీ జరిగింది. అదేవిధంగా డ్రగ్స్ కూడా ఎక్కువగా సరఫరా జరిగింది కాబట్టి డ్రగ్స్ మూలాలు ఏ రకంగా ఉన్నాయి, డ్రగ్స్ నిర్మాణాల కోసం ఏ రకమైన చర్యలు చేపట్టలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు డీజీపీతో పాటు హైదరాబాద్ సిపి ఇటు పోలీస్ సంబంధించిన ఉన్నతాధికారులతో కూడా మాట్లాడి దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇటు
బడ్జెట్ లో కూడా ఇటు డ్రగ్స్ నిర్మూలన కోసం అంటే మెయిన్ గా ఇటు నార్కోటిక్ సంబంధించి కూడా బడ్జెట్ కూడా కేటాయించారు కాబట్టి దీనికి సంబంధించి నిర్మూలన కోసం చర్యలు చేపట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే డీజీపీతో పాటు హైదరాబాద్ సిపి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటు 3 కమిషనరేట్లకు సంబంధించి కాబట్టి ఈ నేపథ్యంలో దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం పాటు దానికి సంబంధించిన అప్డేట్ తెలుసుకోవడం, అదేవిధంగా ఇటు రాబోయే వర్షాకాలం సంబంధించి చర్యలు ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్ తో పాటు ఇటు వాహనదారులకు కూడా దానికి సంబంధించి ఇటు మ్యాన్ హోల్స్ ఏ రకంగా శుభ్రపరచడానికి సంబంధించి జిహెచ్ఎంసీ అధికారులతో పాటు అదేవిధంగా ఇటు చాలా వరకు లోటత్తు ప్రాంతాల ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడంపై కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. దీనికి సంబంధించి కూడా పూర్తిగా దాదాపు 2 గంటల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు మెయిన్ గా పోలీసులు, ట్రాఫిక్, అదేవిధంగా జిహెచ్ఎంసీ, విద్యుత్, వాతావరణ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇంకా సమీక్ష అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి మనం ఫొటోస్ చూస్తున్నాం. అందరి అధికారులతో కూడా ఇటు పవర్ ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని చోట్ల వర్షాలు పడితే ఎదురుగాళ్లకు కొన్ని విద్యుత్ స్తంభాలు కూడా విరిగి పడతాయి. అదేవిధంగా విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడుతుంది కాబట్టి దానికి సంబంధించి నిరంతర విద్యుత్ ఏర్పడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవడం, ఇటు జిహెచ్ఎంసీ కానీ మరోవైపు ఇటు దానికి సంబంధించిన అధికారులు కానీ శానిటైజర్ సంబంధించి కానీ అన్ని కూడా ముందస్తుగా చర్యలు చేపట్టాలి. ఎవరికి ఎలాంటి ఇబ్బంది పడాలి అంటే జనం సిటీ పబ్లిక్ కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు చేపట్టడంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఇటు పోలీసు అధికారులతో పాటు ఇటు జిహెచ్ఎంసీ, ట్రాఫిక్, జిహెచ్ఎంసీ అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.